అరబొడి కోటరు దాన్ని 100 రూపాయలు ఉండేదాన్ని 200 చేశాడు అయ్య గారు. ఆ 200 ఇచ్చైనా ముందు తాగుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ మందు తాగినోడు ప్రతి ఒక్కడు హాస్పిటల్ చేరాల్సిందే. పోయి హాస్పిటల్ వెళ్లకుండా ఈ మందు తాగినోడు ఎవడైనా ఉంటే గుండెల మీద చేసుకుని చెప్పాను. అంత దౌర్భాగ్యంగా మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క కుర్రోడిని ఇవాళ డ్రగ్స్ కి అన్నిటికీ అలవాటు చేసిన వ్యక్తి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి. మన రాష్ట్రంలో కుర్రవాళ్ళని ప్రతి ఒక్కరిని నాశనం చేయడానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మన పిల్లల స్కూల్ పాఠాల్లో మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏం చెబుతారు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి అని చెప్పాడు, హైకోర్టు కట్టారు, ఆయన చేశాడు, దాన్ని డెవలప్ చేశాడు. ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి? రాజధాని అనేది ఉందా? మనకు రాజధాని లేని ఆయన పరిపాలన ఏం చేస్తాడు ఇక్కడ? దీన్ని గమనించుకోండి. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, చదువు లేని మనకే మన పల్లెటూరు వాతావరణం మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి అంటే మనం ఒక్కల వల్ల కాదు అనుకున్నాడు, ఆయన వల్ల ఇద్ది అనుకున్నాడు. ఆయన మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన పదవులు వదులుకొని ఆయన కోరుకుంటే ఈ పదవి కాదు, కేంద్రంలో పోయి కూర్చుంటాడు 5 నిమిషాల్లో. మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలని ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపి మన రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో తప్ప ఆయనకి జనం కొరవా? ఆయన పొన్నూరు వస్తాడంటే పొన్నూరు పట్టదు. అంత ఉండి కూడా మన కోసం పాటుపడుతున్నాడు. ఆయన మాట కోసం మనం ఈ ఒక్కసారికి మన కట్టింపు నుంచి మన జనసేన పార్టీ ఓటు ప్రతి ఒక్కటి కూడా బీరుపోకుండా ఆ ఓటుని మన సైకిల్ గుర్తుకి మార్చి మన పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టి మనం మన కట్టింపు నుంచి మన జనసేన పార్టీ తరఫున నరేంద్ర కుమార్ గారికి 300 ఓట్ల మెజార్టీ ఇప్పిస్తున్నామని నేను ఈ సభాముఖంగా ఆయనకి మాట ఇస్తున్నా.